చందు గారు మీరు ఎలా చూస్తున్నారు ఇప్పుడు ఏదైతే RRR కామెంట్స్ ఉన్నాయో అంటే రఘురామకృష్ణరాజు గారి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని జనసేన పార్టీ ఏ విధంగా చూస్తా అంటే ఆర్ యూ వెల్కమింగ్ ఇట్ జగన్మోహన్ రెడ్డి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేస్తామనంటే? తప్పకుండా సార్, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ప్రజాక్షేమం కోసం ఎన్నుకోబడినటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యంలో. ఈరోజు ముందుగా మన అంబేద్కర్ గారికి మన అందరూ కూడా ఒకసారి మన అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకోవాలి, ఆయన నమస్కరించుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగ పరంగా ఓటు హక్కు అనేది ఇచ్చి ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం పనిచేయడం కోసం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు ప్రజాక్షేత్రంలో గెలిచి ఈ రోజు నేను అసెంబ్లీకి వెళ్ళను అని చిన్నపిల్లల చేష్టలాగా నాకు ప్రతిపక్ష హోదా లేదు అని చెప్తున్నారు. ప్రతిపక్ష హోదా 10% ఉంటే అనే దాన్ని మనం 1952 నుంచి కూడా ఫాలో అవుతున్నామండి. మరి ఫస్ట్ పార్లమెంట్ స్పీకర్ అయినటువంటి మౌలాంకర్ గారు కూడా దీన్ని రూల్ గా చేసి మరి పాస్ చేశారు అప్పట్లో. మరి దీని ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఖచ్చితంగా 60 రోజులు ఏదైతే రాజ్యాంగంలో 101 ఆర్టికల్లో రాసినటువంటి దాన్ని మనం కూడా ఒకసారి చూడాలి సార్. ద చైర్మన్ ఆర్ స్పీకర్ కెన్ డిక్లేర్ ద సీట్ వెకేటెడ్ ఇఫ్ ఏ మెంబర్ హ్యాస్ రిమైన్డ్ absent from all his meeting for a period of 60 days without permission సార్. అంటే దాంట్లో ప్రత్యేకించి రాజ్యాంగంలో పొందుపరిచారండి. ఎందుకని ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు రాజ్యాంగబద్ధంగా 60 రోజులు అంటే 10 దినాల్లో సార్ ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయో వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు, అలాగే బడ్జెట్ సమావేశాలు, మరి ఇప్పుడు త్వరలోనే మళ్ళీ మనకి రేపు 24వ తారీఖున మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు జరుగుతుంది. మరి ఈ సమావేశానికి ఏర్పాటు చేసిన దాంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు హాజరయ్యారన్న దాన్ని కూడా పరిగణలో తీసుకుంటారు. దాన్ని బట్టి ఏదైతే ఈ వర్కింగ్ డేస్ ఉన్నాయో ఈ సమావేశాలు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు 60 రోజులు రాకపోతే అది కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అసెంబ్లీ స్పీకర్ కానీ లేదా దాని యొక్క కార్యదర్శికి కానీ నేను పలానా కారణం చేత రావట్లేదు అని చెప్పని ఎటువంటి ఇంటిమేషన్ కానీ ఎటువంటి ముందస్తుగా తెలియపరచకుండా కనుక రాకపోతే ఖచ్చితంగా వారిని చాలా ఇంటిమేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఇంటిమేషన్ ఇచ్చినా పర్మిషన్ ఇస్తేనే ఆయన చెల్లుతుంది, ఇంటిమేషన్ ఇస్తే చెల్లదు మళ్ళీ. రైట్, చూద్దాం. సూర్యనారాయణ గారు అండ్ చందు గారు, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. మనతో పాటు సుజాత గారు కూడా జాయిన్ అవుతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. సుజాత గారు.